స్టాక్ మార్కెట్ మళ్ళీ పడుతుందా లేక ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా చాలా మంది అడుగుతున్న ప్రశ్న. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ అంటే మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా, మంచి స్క్రిప్ట్స్ కొంటున్నారా లేదా, లాంగ్ టర్మ్కు హోల్డ్ చేస్తున్నారా లేదా, ఇదే ఇంపార్టెంట్. ఎప్పుడు కొంటున్నారు, రేపు మార్కెట్ ఏమైంది, ఇవంత ఇంపార్టెంట్ కాదు. మొన్నటి వరకు ట్రంప్ టారిఫ్స్ ఉండే, తర్వాత ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ వచ్చినాయి, రేపు ఇంకోటి కూడా రావచ్చు. సో మార్కెట్ టెంపరీగా తగ్గొచ్చు, 15 రోజులు తగ్గొచ్చు, 3 నెలలు కూడా తగ్గొచ్చు. బట్ ఓవరాల్గా మీరు లాంగ్ పీరియడ్ చూసుకుంటే మార్కెట్ పెర్ఫామ్ చేస్తుంది, మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటికి తీసుకుంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 3,500 పాయింట్లు పెరిగింది. అంటే ఒక 1 మంత్లోనే ఈ జర్నీ వచ్చింది. కానీ చాలా మంది ఇది మిస్ అయ్యారు. ట్రంప్ ఏదో అంటున్నాడు, కొన్ని రోజులు ఆగుదాము, మార్కెట్ పడిపోతుందంట, ఇండియా పాకిస్తాన్ వార్ వస్తుందంట, మార్కెట్ పడిపోతాం ఆగుదామని. మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇండికేటర్స్ బాగున్నాయి. ఇంకో 10-15 ఏళ్ళు మన దేశానికి వచ్చిన డోకానే లేదు. సో హ్యాపీగా ఎస్ఐపి చేయండి, మంచి స్క్రిప్ట్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి.